వందనాలండి. ఈరోజు మార్చి 21 దేవుణ్ణి స్తుతించే ప్రార్థన. దీని ఇంగ్లీష్లో డాక్సాలజీ అంటారు. దీని గురించి పౌలు ఏం చెప్తున్నాడు? పౌలు చేసిన ప్రార్థన ఇది. ఎఫెసీయులకు 3:20-21 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘంలో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. దేవుని స్తుతించే ప్రార్థనను స్తుతిగీతం అని కూడా అంటారు. ఇది పౌలు రాశాడు. పౌలు రాసిన చాలా పుస్తకాలలో మొదట అతను సిద్ధాంతాలపై పునాది వేస్తాడు. ఆ తర్వాత తను చూపించిన సత్యాలను కార్యాచరణలో చేయాలి అని చెప్తాడు. పౌలు తండ్రి అయిన దేవునిని మనలో వసిస్తున్న పరిశుద్ధాత్మని గురించి ప్రార్థిస్తున్నాడు. పరిశుద్ధాత్మ మనకు కుమారుడైన దేవుని మనకు దొరికేటట్లు చేస్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా దేవుని శక్తి ఎంత ఉందో దాన్ని మనం చూడాలని పౌలు కోరుతూ ఉన్నాడు. ఈ కార్యసాధకమైన శక్తి అన్నిటికంటే గొప్ప శక్తి అయి ఉంది. అది మనలో ఉంది. క్రీస్తు శక్తి, క్రీస్తు ప్రేమలాగా మనకు అర్థం కానంత పైన ఉంది. మనకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మని సహాయము, నడిపింపు కావాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం ఏమంటే దేవుని బిడ్డలు దేవుని నామంలో కూడుకొని పరిశుద్ధాత్ముడు తన పని చేయుటకే అనుమతించాలి. శక్తి ప్రదర్శించబడాలని కోరుకునే బదులు మనం సత్యంలో నిలిచి ఉండాలని కోరుకునుట ముఖ్యం. మనందరికీ ఈ శక్తి ఇవ్వబడింది, కానీ మనం దాన్ని ఉపయోగించుకునటం లేదు. దేవుని శక్తి మనలో ప్రభావవంతంగా పనిచేస్తూ ఉంటుంది. అది మన అంతరంగాల్లో మనకు తెలియకుండానే పనిచేస్తూ ఉంటుంది. ఇది జరిగించే బాధ్యత పరిశుద్ధాత్ముడు తీసుకుంటాడు. ఈ పునరుద్ధాన శక్తిని తమలో నింపుకొనుటలో నిర్లక్ష్యం చూపుతున్న విశ్వాసులలో ఈ శక్తి శక్తిహీనమవుతుంది. అవిశ్వాసము, ఒప్పుకొని పాపము, నిర్లక్ష్యంగా జీవించుట, మన క్రియల్లోనూ వైఖరిలోనూ లోకం కనిపింపచేయుట, ఇవన్నీ మనలను శక్తి కోల్పోయేటట్టు చేస్తాయి. ఒక క్రైస్తవుడు ఈ శక్తి లేకుంటే దేవుడు అతన్ని ఉపయోగించుకోలేడు. యోహాను 15:5లో ప్రభువే చెప్పాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని. తన కుమారుని మహిమపరచాలనే ఉద్దేశంతో దేవుడు తన శక్తిని మనకిస్తాడు. ఆయన ఇచ్చిన శక్తితో మనం సంఘం కట్టదలిస్తే దేవుడు మనకి ఇంకా శక్తినిస్తాడు. పరిశుద్ధాత్మ శక్తి మనకు తప్పనిసరిగా కావాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఈనాడు ఆయన ఇచ్చిన శక్తితో చేసిన ప్రతి కార్యము తరతరములలో యేసయ్యను మహింపరుస్తాయి. నిత్య జీవంలో ప్రవేశింపచేయుటకై సంఘము విశ్వాసులను సిద్ధపరుస్తూ ఉంది. అక్కడికి చేరాక మనం నిత్యము క్రీస్తును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటాం. ఆయన మనం అడుగు వాటన్నిటికంటేనో ఊహించే వాటన్నిటికంటేనో ఎక్కువగా ఇచ్చేవానిగా ఉన్నాడు. ఆయన ఇచ్చే ఆత్మీయ సంపద కొరకై మన హృదయాలను తెరిచి పరిశుద్ధాత్మని ఆహ్వానించాలి. పౌల్లాగా మన మనిషి కొరకు ప్రార్థించి మన దేవుని ప్రేమ లోతు, ఎత్తు, వెడల్పు, పొడవును అర్థం చేసుకోవడానికి కావలసిన జ్ఞానం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసిన తండ్రి, పౌలు చెప్పిన ప్రతి మాట మేము అర్థం చేసుకునే దానికి మీ శక్తిని పొంది కూడా శక్తిహీనులుగా జీవించకుండా మీ శక్తితో జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.